హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కువైట్లో ఉండే నీళ్ళలో నిర్మించినటువంటి ఒక పెద్ద బ్రిడ్జ్ గురించి చెప్తాను, చూపిస్తాను చూడండి. ఈ బ్రిడ్జ్ అయితే ప్రపంచంలోని అతి పొడవైన బ్రిడ్జ్లలో 4వ స్థానాన్ని సంపాదించుకునిందంట. ఇప్పుడు నేను చూపిస్తోంది మీకు ఈ బ్రిడ్జ్ ఏనండి. మనము బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ చూస్తుంటే కువైట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కిందంతా నీళ్లున్నాయి. ఇది నీళ్ళలో నిర్మించినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పేరేంటంటే షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా అనే పేరు పెట్టారు. అంటే ఇది పాత రాజుగారి పేరు. షేక్ జాబర్ అల్ అహ్మద్ అనే రాజుగారు ఈ కువైట్కి చాలా సేవలు చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ బ్రిడ్జ్కి ఆయన పేరే పెట్టారు. ఆయన అంటే ఇక్కడ ప్రజలకు చాలా ఇష్టం. ఈ బ్రిడ్జ్ పైన అయితే ఇది వరకు సీసీటీవీ కెమెరాలు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం ఏంటంటే చాలామంది ఈ బ్రిడ్జి పై నుంచి నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఒకరు ఇద్దరు కూడా చనిపోయారనే మాట విన్నాను. 2013లో నవంబర్ 3వ తారీఖున ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేశారు. కానీ ఇదైతే 2019 మే 1వ తేదీకి కంప్లీట్ అయింది. దీనికైతే దాదాపుగా $3.2 బిలియన్ల ఖర్చయిందంట. ఈ ప్రాజెక్ట్ వల్ల వీళ్ళకి లాభం ఏంటంటే మామూలుగా కువైట్ సిటీ నుంచి సిల్క్ సిటీకి దూరం అనేది చాలా ఎక్కువ. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళామంటే చాలా తొందరగా వెళ్ళొచ్చు. మామూలు రోడ్లలో వెళ్ళామంటే ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య, టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. అదే ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళామంటే చాలా తొందరగా వెళ్ళొచ్చని ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అంట. ఇక్కడ నుంచి వెళ్తూ చూస్తుంటే కువైట్ అయితే చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చివరి నుంచి ఆ చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మనం కావాలంటే అక్కడక్కడ ఆగి ఈ బ్రిడ్జిని చూస్తూ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్. దీని హైట్ వచ్చి 151 మీటర్స్ అంట. ఇక్కడ కువైట్లో సుబియా అనే ఒక ఏరియా ఉంది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువైపు నుంచి అయితే చాలా తొందరగా వెళ్ళొచ్చు. మనకు అక్కడ కనిపిస్తున్న వాటిల్లో అయితే పెట్రోల్ అనేది కూడా తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి బిజినెస్ పరంగా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతోంది. ఇంతకుముందు మనం చూసింది బ్రిడ్జ్ పైన, ఇప్పుడు దూరం నుంచి చూసామంటే ఆ బ్రిడ్జ్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతకుముందు బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు చూసినటువంటి కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మనకి దూరం నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.